ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఫలితం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు నుండి ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. అభిమానులు ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉండేవారు. కానీ నార్మల్ ఆడియన్స్ని మాత్రం ఈ చిత్రం ప్రీ రిలీజ్ కంటెంట్ అసలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందనేది నిర్మాత దిల్ రాజు సైతం విడుదల ముందుకు ఒప్పుకున్నాడు. అయితే థియేటర్స్లో సరిగా ఆడని సినిమాలు ఓటీటీలో కూడా ఫ్లాప్ అవుతాయని అనుకుంటే పొరపాటే. ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్ అయిన సందర్భాలున్నాయి. అదేవిధంగా థియేటర్స్లో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం ఫ్లాప్ రేంజ్ రెస్పాన్స్ని దక్కించుకుంది. గేమ్ చేంజర్ చిత్రానికి ఓటీటీలో కూడా బంపర్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే గేమ్ చేంజర్ ఖచ్చితంగా రామ్ చరణ్ రేంజ్కి తగ్గ సినిమా కాదు, కానీ కంటెంట్ పరంగా చూస్తే మరీ అంత చెత్త సినిమా కాదు. అవలీలగా ఓసారి చూసేయవచ్చు. కాబట్టి ఈ సినిమా ఓటీటీలో సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విడుదలకు ముందు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ 150 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ నెల 7వ తారీఖు నుండి గేమ్ చేంజర్ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమా నుండి నిన్న విడుదలైన నానా హైరాణ సాంగ్ దుమ్ము లేపుతుంది. యూట్యూబ్లో 24 గంటలు గడవక ముందుకే 1 మిలియన్ క్లబ్లో చేరిపోయింది. ఇక ఈ సినిమా హిందీ కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు హిందీ వర్షన్కి దాదాపు 9 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు కాస్త డ్రాప్ అయినప్పటికీ మూడవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్స్లో ఈ చిత్రం ఆడుతూనే ఉంది, కానీ నెట్ వసూళ్లు ఆగిపోయాయి. దీంతో దాదాపుగా హిందీలో క్లోజింగ్ అయినట్టే. చిత్రానికి హిందీ ఫుల్ రన్లో 41 కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా హిందీలో 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. దాదాపు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. కానీ ఈ చిత్రానికి లాభాలు లేవు, నష్టాలు లేవు.